కాసేపట్లో సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారం ఎప్పుడనే దానిపై చర్చించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక ప్రమాణ స్వీకారం ఉంటుందా, మంత్రిగా ఎంపిక చేసి ఎమ్మెల్సీ ఇస్తారా అనే దానిపై క్లారిటీ రానుంది. అలాగే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి మరో జాబితాను సీఎం చంద్రబాబుకు పవన్ ఇవ్వనున్నారు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో భేటీ అయ్యారు. సీఎం తన పోలవరం పర్యటన ముగించుకుని కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి చేరుకున్నారు. అంతకు ముందే డిప్యూటీ సీఎం మొదటి బ్లాక్లో ఉండి వేచి ఉన్నారు ముఖ్యమంత్రి గారి కోసం. కొద్దిసేపటి క్రితం వీరిద్దరూ కూడా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే ఆయన పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, కొణిదెల నాగబాబు ఎవరైతే ఉన్నారో ఆయన మంత్రివర్గంలో తీసుకుంటామని ఇప్పటికే కూటమి ప్రకటించింది. దీనిలో భాగంగా ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటే ఎప్పుడు తీసుకుంటారు అనే దాని మీద చర్చ జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఎమ్మెల్సీ కాకుండానే ఆయన మంత్రివర్గంలోకి వెళ్తే గనక 6 నెలల్లోపు ఎమ్మెల్సీగా గెలుపొందాల్సి ఉంటుంది, ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మంత్రి పదవి ఇస్తారా, లేదా ముందుగా మంత్రి పదవి ఇచ్చాక ఎమ్మెల్సీ తర్వాత ఆయనకు నామినేట్ చేస్తారా ఎమ్మెల్సీకి అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. మరోవైపు ఆయన దీనికి సంబంధించి దీంతో పాటు 3వ లిస్ట్ ఏదైతే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి 3వ లిస్టు జనసేన నుంచి ఈరోజు సీఎంకు డిప్యూటీ సీఎం ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ జాబితాలో ఇప్పటికే మొదటి 2 లిస్టుల్లో కూడా చాలా కార్పొరేషన్లకు సంబంధించి డైరెక్టర్ల నియామకం జరగలేదు పూర్తి స్థాయిలో. దానికి సంబంధించి కూడా వీరిద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దానిలో భాగంగానే గత 10 నిమిషాలుగా వీరిద్దరూ కూడా సమావేశమై ప్రస్తుతం అయితే చర్చిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిజానికి నాగబాబు అంటే సార్వత్రిక ఎన్నికల సమయంలోనే అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాల్సి ఉంది. అయితే కూటమి ధర్మంలో భాగంగా బీజేపీకి ఆ సీట్ను కేటాయించి పవన్ కళ్యాణ్ ఆ సీట్ని కేటాయించడంతో తరువాత రాజ్యసభకు లేదా నామినేట్ చేస్తారని భావించారు నాగబాబుని. ఇంతకుముందు 3 రాజ్యసభ స్థానాలు ఏవైతే ఖాళీ అయ్యాయో వాటిలో 2 టీడీపీకి, 1 ఆర్ కృష్ణయ్య బీజేపీకి ఇవ్వడం జరిగింది. దాంట్లో తమకు ఆ సీటు కేటాయించాలి, బీజేపీకి ఇచ్చిన సీట్ అని పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి కూడా మాట్లాడి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే తెలంగాణలో ఉన్న ఈక్వేషన్స్ దృష్ట్యా తాము ఆ సీటు వదులుకోలేమని బీజేపీ తేల్చి చెప్పడంతో దానికి కాంపన్సేట్గా రాష్ట్ర మంత్రివర్గంలోకి నాగబాబుని తీసుకోవాలని కూటమి సర్కార్ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి నాగబాబుని రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకుంటున్నట్టు కూడా ఇప్పటికే ప్రకటించారు. ఏదైతే ఆయన ఎప్పుడు మంత్రివర్గంలోకి తీసుకుంటారు, దాంతోపాటు నామినేటెడ్ పోస్టుల భర్తీకి వేగవంతం చేయాలనే అంశం మీద కూడా పవన్ కళ్యాణ్ అదేవిధంగా సీఎం చంద్రబాబు మధ్య నేడు సమావేశం జరుగుతుంది. మరి కాసేపట్లో ఈ సమావేశం ముగిసిన తర్వాత ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా ఒక క్లారిటీ రానుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3 పార్టీలు, అటు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ పార్టీల్లో నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. వారందరూ కూడా ఈ రోజు కనుక ఇచ్చే ఏదైతే లిస్ట్ ఉంటుందో ఆ లిస్ట్ కనుక ఓకే అయితే కనుక 2-3 రోజుల్లోనే, అంటే 1 వారం రోజుల్లోనే దీనికి సంబంధించి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా మరో ప్రకటన వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటికే వేసినటువంటి నామినేటెడ్ చైర్పర్సన్లు అయితే ఉన్నారు, చాలా డైరెక్టర్లను వేయాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా ఈరోజు జరిగే సమావేశంలో చర్చించే అవకాశం. దీంతో పాటు తాజా రాజకీయ పరిణామాల మీద కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.